వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నానండి. మీరందరూ కూడా చాలా హ్యాపీగా అండ్ సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి నేను శివి కలెక్షన్స్ నుంచి నేను కొన్ని జ్యువెలరీ పర్చేస్ చేశాను అనమాట. నేను అవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియోలో. తన దగ్గర అయితే మంచి డిఫరెంట్ కలెక్షన్ ఉందండి. చాలా మంచి డిఫరెంట్ కలెక్షన్ ఉంది అండ్ క్వాలిటీ వైజ్ అండ్ ప్రైస్ వైజ్ చాలా అంటే చాలా బెస్ట్ అనే చెప్పొచ్చు. సో నా రియల్ ఎక్స్పీరియన్స్ నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను శివి కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఫస్ట్ ఒక చోకర్ పర్చేస్ చేశానండి. నాకు చాలా అంటే చాలా నచ్చింది అండ్ నాకు ఆ పేజ్ ఒకసారి విజిట్ చేసినప్పుడు నాకు చాలా మంచి డిఫరెంట్ కలెక్షన్ అనిపించిందండి. అందుకని ఫస్ట్ ఒకటి పర్చేస్ చేసి చూద్దాం క్వాలిటీ ఎలా ఉంటుంది అని అనుకొని నేను పర్చేస్ చేశాను. చాలా అంటే చాలా నచ్చింది నాకు. అంటే రియల్గా ఇమేజ్ చూసిన దానికన్నా రియల్గా వచ్చిన ప్రోడక్ట్ నాకు చాలా నచ్చింది. అండ్ అలాగే నేను తన దగ్గర తర్వాత ఒక చోకర్ తీసుకున్నాను అండ్ అలాగే ఒక ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అండ్ ఒక మ్యాట్ ఫినిషింగ్లో ఒక నెక్ పీస్ అండ్ లాంగ్ హారం తీసుకున్నాను. సో నేను అవి మీతోని షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మీకు ఏదైనా సరే నచ్చినట్లయితే నేను ఫుల్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీరు తన డీటెయిల్స్ కంప్లీట్గా ఇస్తానండి. మీకు ఏదైనా నచ్చినట్లయితే తన దగ్గర అది అవైలబుల్ ఉందేమో చూసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ శివి కలెక్షన్స్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ అండి. అండ్ తనకి సంబంధించిన అంటే శివి కలెక్షన్స్కి సంబంధించిన నేను ఫుల్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీకు. కానీ నేనైతే ఒకటి చెప్పగలుగుతానండి, క్వాలిటీ వైజ్ ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ఉంది అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనం పిక్లో చూసిన దానికన్నా ప్రోడక్ట్ రియల్గా మనకు వచ్చిన ప్రోడక్ట్ చాలా బాగుంటుంది అని అయితే నేనైతే అష్యూరెన్స్ ఇవ్వగలుగుతాను. సో ఇంకా చెప్పాలి అని అంటే కలెక్షన్ అయితే కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుందండి. అంటే మీరు ఏదైనా కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయాలి, లైక్ ఇయర్ రింగ్స్ కావచ్చు, నెక్ పీసెస్ కావచ్చు, అలాంటివి కొత్తగా ట్రై చేయాలి అని అనుకుంటే కనుక మీ దగ్గర ఉన్న కలెక్షన్ కంటే తన దగ్గర అంటే మీ దగ్గర ఉన్న వాటి కొత్తగా కొనుక్కోవాలి అనుకున్నప్పుడు తన దగ్గర అయితే డిఫరెంట్గా కలెక్షన్ ఉంటుంది. అట్లా మీరైతే చూస్ చేసుకోవచ్చు. మీరు ఒక్కసారి ఇన్స్టాగ్రామ్లో శివి కలెక్షన్స్ పేజ్ని విజిట్ చేయండి, మీకు అర్థమవుతుంది. అండ్ తన దగ్గర ఈ జ్యువెలరీయే కాదు క్లోతింగ్ కలెక్షన్ కూడా ఉందండి. నేనైతే ఇప్పటివరకు క్లోతింగ్ ఏ పర్చేస్ చేయలేదు. నేను ఇప్పటివరకు అయితే జ్యువెలరీ మాత్రమే పర్చేస్ చేశాను తన దగ్గర. సో అది నేను ఆ ఎక్స్పీరియన్స్ అంటే అవి ఎలా ఉంటాయి అనేది మీకు చూపించాలి అని అనుకున్నాను. ఎందుకు అంటే నెక్స్ట్ ఇప్పుడు ఎట్లా మొత్తం ఫెస్టివల్ సీజనే నెక్స్ట్ వచ్చేది మొత్తం. ఇంకా శ్రావణ శుక్రవారాలు కావచ్చు, పూజలు కావచ్చు, ఇంకా శ్రావణ మాసం మొత్తం పూజలు అండ్ దసరా, దివాళీ ఇంకా కంటిన్యూగా ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి. సో అందరూ ఇదే మంచి షాపింగ్ టైం అనమాట. మంచి కలెక్షన్ కోసం వెతుకుతూ ఉంటారు కదా. సో ఇది మీకు యూజ్ అవుతుంది ఖచ్చితంగా. అంటే మీకు నచ్చినవి తీసుకుంటారు అని చెప్పేసి మీకు కూడా హెల్ప్ అవుతుంది అనేసి నేను ఇది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను అనమాట. ఇంకా లేట్ చేయకుండా నేను శివి కలెక్షన్స్లో ఏమేమి తీసుకున్నాను చూసేద్దాం. ఫస్ట్ ఇయర్ రింగ్స్తో స్టార్ట్ చేస్తున్నాను. చెప్పాను కదా నేను ఒక ఇయర్ రింగ్స్ అండ్ ఒక చోకర్, ఒక నెక్ పీస్ మ్యాట్ ఫినిషింగ్లో అండ్ ఒక లాంగ్ హారం తీసుకున్నాను. నేను ఫస్ట్ నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్తో స్టార్ట్ చేస్తున్నాను. సో నేను ఏ పిక్ చూసి తీసుకున్నాను అనేది మ్యాక్సిమం నాకు వీలైతే కనుక నేను నా దగ్గర ఉంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ సైడ్లో ఒక పిక్ అయితే ఇంక్లూడ్ చేస్తాను. లైక్ నేను ఏది చూసి తీసుకున్నాను అనేది. సో మనకి ఇవి అయితే చూసిన దానికంటే నాకైతే చూసిన పిక్ దానికన్నా రియల్గా చాలా నచ్చాయి. సో నేను ఇవి ఇయర్ రింగ్స్ తీసుకున్నవి తన దగ్గర. ఫస్ట్ కనిపిస్తుంది కదా మీకు, ఇది వచ్చేసరికి ఇక్కడ ఇది స్టోన్ కాదండి, బట్ లుక్ స్టోన్ లాగానే ఉంది. ఇది స్టోన్ కాదు, జస్ట్ ఇది బయటికి కూడా ఏం లేదు, బట్ ఇది షైన్ ఉంది. స్టోన్ కాదు, అదేం కాదు, ఏం ఫినిషింగో. అండ్ ఇక్కడ దీని చుట్టూ వచ్చేసి ఇవి ఇక్కడ చుట్టూ స్టోన్స్ వచ్చాయి అండ్ ఇక్కడ మొత్తం ఫినిషింగ్ పర్ల్ ఫినిషింగ్ వచ్చేసింది ఇక్కడంతా. అండ్ ఇదంతా లైక్ పెయింట్ టైప్ ఉంటుంది కదా బుట్ట, అలా వచ్చిందండి పెయింట్. ఇదంతా పెయింట్ టైప్ ఉంది లైట్.
అండ్ కింద వచ్చేసి ముత్యాలు వచ్చాయి అనమాట. ఇదంతా పర్ల్స్ ముత్యాలు వచ్చేసాయి చిన్న చిన్నగా. మంచి గ్రాండ్ లుక్ ఉంది వీటి వల్ల, దీనివల్ల. అండ్ పెట్టుకుంటే అయితే ట్రస్ట్ మీ చాలా అంటే చాలా బాగున్నాయండి. పెట్టుకుంటే అయితే మీరు సింపుల్గా ఒక ప్లెయిన్ శారీ కావచ్చు, లేకపోతే ఒక సింపుల్ ప్లెయిన్ డ్రెస్ కావచ్చు, ఏది వేసుకున్నా ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మంచి గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది మీకు. అంత బాగున్నాయి చూడండి. ఇలా ఉంది, పెట్టుకుంటే ఇలా ఉంటుంది. సో ఇది అండ్ ఇది మల్టీ కలర్ కాబట్టి మల్టీ కలర్ టైప్ ఉంది కాబట్టి మీరు దేని మీకైనా సరే పెట్టుకోవచ్చు అనమాట. సో నాకు ఇది చూడగానే చాలా నచ్చింది. నేను నచ్చి ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. అండ్ మీకు ఇవి చూస్తే వెయిట్ ఉన్నట్టుగా అనిపిస్తున్నట్టున్నాయి. అంటే లైక్ బుట్ట పెద్దగా ఉంది కదా, అండ్ వెయిట్ ఉంటాయేమో అని మీరు అనుకుంటుండొచ్చు. బట్ ఇవి వెయిట్ అస్సలు లేవండి. ట్రస్ట్ మీ చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. ఎవరైనా సరే పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి భయపడుతుంటారు వెయిట్ ఉంటాయని, అట్లాంటి వాళ్ళు కూడా ఏ డౌట్ లేకుండా ఈ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇవి సైజ్ మాత్రమే పెద్దగా ఉన్నాయండి, బట్ చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి అనమాట. చాలా క్యూట్గా ఉన్నాయి ఒకటి, అండ్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. నార్మల్ ఇయర్ రింగ్స్ కన్నా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఇవి. సో మీరు ఏ డౌట్ లేకుండా, పెద్ద ఇయర్ రింగ్స్ అయినా సరే ఏ డౌట్ లేకుండా ఇవి పెట్టేసుకోవచ్చు. అంత అంటే అంత బాగుందన్నమాట. అండ్ ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా వచ్చింది అనమాట. పుష్ బ్యాక్ వచ్చింది, ఇలా వచ్చింది. ఇదంతా పర్ల్ ఫినిషింగ్ వచ్చింది పైన ఇదంతా అయితే. సో ఇవి నేను ఫస్ట్ తీసుకున్న ఇయర్ రింగ్స్ అయితే ఇవి. నేను ప్రైజెస్ వచ్చేసి నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తానండి. నాకు ఈ వీడియోలో చెప్పడానికి నాకైతే కంప్లీట్ ఐడియా అంటే గుర్తులేదనమాట కంప్లీట్ కరెక్ట్గా ఎంతకి తీసుకున్నాను అనేది. సో నేను ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి అయితే స్క్రీన్ మీద, ప్రైస్ డీటెయిల్స్ అయితే కంపల్సరీ స్క్రీన్ మీద మీకు చూపించేటప్పుడే మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి నేను తన దగ్గర ఫస్ట్ ఒక చోకర్ తీసుకున్న తర్వాత నాకు నచ్చి మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నానని చెప్పాను కదా, అది ఈ చోకర్. నేను ఫస్ట్ ఏ పిక్ చూసి నేను ఆర్డర్ పెట్టుకున్నాను అనేది అయితే నేను సైడ్లో ఒక పిక్ అయితే ఇంక్లూడ్ చేస్తాను, సో దట్ మీకు అర్థమవుతుంది. నాకు ఇదైతే పిక్లో కన్నా వచ్చిన తర్వాత చాలా అంటే చాలా నచ్చిందండి. అంటే పిక్ చూసిన తర్వాత వచ్చిన తర్వాత నేను అంత బాగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగా వచ్చిందనమాట. ఇది కూడా ఎంతకు తీసుకున్నాను అనేది అయితే నేను ప్రైస్ డీటెయిల్స్ అయితే కంపల్సరీ నేను స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేస్తానండి మీకు. నాకు చెప్పడానికి ఇప్పుడు అంత అంటే కరెక్ట్గా ఐడియా లేదు, అరౌండ్ ఐడియా ఉంది అంతే. అందుకనే నేను చూసుకొని మీకు చూపిస్తాను. అండ్ ఇది చోకర్ అయితే, సో ఇది మొత్తం లైక్ ఇవన్నీ స్టోన్స్ అండి. ఇక్కడ వైట్లో కనిపిస్తున్న మిడిల్లో ఇదంతా సైడ్లో స్టోన్స్, ఇవన్నీ మంచి స్టోన్స్ వచ్చేసాయి అన్నమాట. అండ్ మంచి ఫినిషింగ్ ఉంది దీనికి. మంచి ఏమంటారు ఇంకా లైక్ మంచి ఫినిషింగ్ ఉంది, ఒకటి మంచి లుక్ ఉందండి. అంటే ఇది ఈ ఫ్లవర్ టైప్ కావచ్చు, దీని ఫినిషింగ్ వల్ల కావచ్చు, చాలా మంచి లుక్ ఉంది. చూస్తేనే చాలా అంటే గ్రాండ్ పెండెంట్ టైప్ అలా అనిపిస్తుంది, గ్రాండ్ లుక్ అనిపిస్తుంది చూస్తుంటేనే. అండ్ ఇవైతే క్రిస్టల్స్ అండి, మీకు చూస్తే అర్థమైపోతుంది అనుకుంటా. షైన్ కూడా ఉంది వీటికి, ఇవి క్రిస్టల్స్. సో దీనికి ఒక 7 rows ఏమో ఉన్నాయి ఇవి క్రిస్టల్స్ ఇవి. సో ఇది చోకర్, ఇది ఇలా నెక్ పీస్ అనమాట, నెక్కి ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఇది మీరు జస్ట్ లైక్ మీరు ఒక మంచి మ్యాచింగ్ అవుట్ఫిట్ శారీ ఒకటి తీసుకొని, అది ప్లెయిన్ శారీ అయినా సరే ఇలాంటి చోకర్ ఈ చోకర్ని మీరు పెయిరప్ చేసుకుంటే కనుక, ఒక ప్లెయిన్ శారీ లైట్ పింక్ శారీ టైప్ది మ్యాచింగ్ తీసేసుకొని పెయిరప్ చేసుకుంటే కనుక, అది ప్లెయిన్ శారీ అయినా సరే ట్రస్ట్ మీ ఇది పెట్టుకోగానే మీకు గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది ఖచ్చితంగా. అంత బాగుంటుంది ఇది. చూడండి, నార్మల్గా పెట్టుకుంటేనే మనకి ఎంత బాగా లుక్ అనిపిస్తుంది. అసలు చాలా బాగుంది కదా, అసలు పెట్టుకుంటే చూస్తేనే చాలా బాగుంది. సో ఇది చైన్. అండ్ దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి లాకెట్కి మ్యాచింగే వచ్చాయండి, పెండెంట్కి మ్యాచింగ్ టైప్ వచ్చాయి. ఇవి ఇయర్ రింగ్స్ సేమ్ అంతే వచ్చాయి.
ఇయర్ రింగ్స్. ఇవి కూడా మొత్తం స్టోన్స్ అండి. ఇదంతా సైడ్లో స్టోన్స్, ఇదంతా స్టోన్ ఫినిషింగ్. చాలా మంచి ఫినిషింగ్ ఉంది. చాలా గ్రాండ్గా ఉంటాయి పెట్టుకుంటే కనుక. చెప్పాను కదా, ప్లెయిన్ శారీ తీసుకొని మనం మ్యాచింగ్ ఇది తీసుకొని ఇది పెట్టుకుంటే కనుక చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది మనకి. సో ఇది ఎంత క్యూట్గా ఉంది కదా, కలర్ కావచ్చు, లుక్ కావచ్చు, చాలా బాగుంది. నాకైతే ఇది చాలా అంటే చాలా నచ్చిందండి. నాకు ఇది ఫస్ట్ వచ్చిన తర్వాతనే నేను తనని ఎక్కువ ట్రస్ట్ చేసి ఇంకా నేను వేరే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. సో ఇది నేను ఫస్ట్ తీసుకున్నది తన దగ్గర. అండ్ తర్వాత నేను ఇయర్ రింగ్స్ అయితే ఫస్ట్ రీసెంట్గా తీసుకున్నాను. ఇది నేను తన దగ్గర ఫస్ట్ తీసుకున్న చోకర్. అండ్ నెక్స్ట్ ఏం తీసుకున్నాను అది చూసేద్దాము. నేను రీసెంట్గా అయితే మిగతా మ్యాట్ ఫినిషింగ్లో తీసుకున్నాను. సో నేను నెక్స్ట్ తీసుకుంది అయితే ఇది లైక్ ఇది ఏ పిక్ చూసి తీసుకున్నాను అనేది అయితే నేను మీకు సైడ్లో పిక్ ఇంక్లూడ్ చేస్తాను. సో ఇది మ్యాట్ ఫినిషింగ్ అండి మొత్తము. నా దగ్గర మ్యాట్ ఫినిషింగ్ ఏమీ లేవు, ఈ మధ్యనే నేను తీసుకుంటున్నాను. ఇంతకుముందు అయితే నా దగ్గర మ్యాట్ ఫినిషింగ్ అయితే ఏమీ లేవండి. ఇప్పుడు కూడా మ్యాట్ ఫినిషింగ్ ట్రెండ్ అయిపోయింది కదా. సో అండ్ ఇప్పుడు ఇంకా శ్రావణ శుక్రవారాలు పూజలు అవి ఉంటాయి కదా, అసలు నా దగ్గర ఏమీ లేవు. అందుకని నేను ఈ మధ్య ఎక్కువ మ్యాట్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను అనమాట తీసుకోవడానికి. మీకు ప్యాకింగ్ వైజ్ కూడా కావచ్చు, చాలా మంచి ప్యాకింగ్ వస్తుందండి తన దగ్గర పర్చేస్ చేసిన వాటికైతే. ఇప్పటివరకు నేను తీసుకుంది చాలా సేఫ్గా వచ్చాయి. ప్యాకింగ్ వైజ్ కూడా చాలా సేఫ్గా, ఏది డ్యామేజ్ కాకుండా చాలా బాగా వచ్చాయి తన దగ్గర. ప్యాకింగ్ వైజ్ కూడా మీరు డౌట్ పడాల్సిన అవసరం ఏం లేదు. సో ఇది మ్యాట్ ఫినిషింగ్ నెక్ పీస్ అండి, ఇది నెక్. అండ్ ఇది వచ్చేసేసరికి ఇక్కడ ఇదంతా లక్ష్మీదేవి బిళ్ళలు అంటారు కదా, లక్ష్మీదేవి బిళ్ళలు టైప్, లక్ష్మీదేవి బిళ్ళలు వచ్చాయి అనమాట. ఇవన్నీ లక్ష్మీదేవి బిళ్ళలు. అండ్ ఇక్కడ రూబీ టైప్ అంటారు కదా, అలా వచ్చింది. ఇక్కడ లక్ష్మీదేవి బిళ్ళ పక్కన పింక్ కలర్ రూబీ టైప్ స్టోన్స్ వచ్చిన ఇదంతా మొత్తం మళ్ళీ లక్ష్మీదేవి బిళ్ళలే కంటిన్యూ అయిపోయి కింద మనకు వచ్చేసేసరికి గోల్డెన్ బాల్స్ వచ్చాయి కింద మొత్తం. సో దానివల్ల లుక్ ఇంకా గ్రాండ్గా కనిపిస్తుంది అనమాట. సో మీకు కనిపిస్తుంది అనుకుంటా కదా, చైన్ మొత్తం ఇంతే ఉంటుంది. ఇది నేను తీసుకుంది. సో ఇది ఇలా వచ్చేస్తుంది. మనం మంచి ఏదైనా పట్టు చీర కావచ్చు, ఇప్పుడు కనిపిస్తున్న ఒక బనారసి పట్టు మోడల్స్ వస్తున్నాయి, లేకపోతే సెమీ పట్టు, అట్లాంటి ఏ పట్టుకైనా సరే, నార్మల్ సింపుల్ శారీ అయినా సరే ఇది పెట్టుకుంటే మంచి లుక్ వచ్చేస్తుందండి, మంచి ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది. సో ఇది ఇలా ఉంది పెట్టుకుంటే. సో ఇది అన్నమాట. ఇది చాలా అంటే ఏమంటారు, చాలా ట్రెడిషనల్ లుక్ వస్తుంది ఇది పెట్టుకుంటే. ఎందుకు అని అంటే మొత్తం లక్ష్మీదేవికి సంబంధించి మొత్తం ఫినిషింగ్ ఇచ్చారు కాబట్టి, అండ్ కింద అంతా గోల్డెన్ బాల్స్తోని ఫినిషింగ్ ఇచ్చారు కాబట్టి చాలా మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుంది ఇది ఒక్కటి వేసుకోగానే. అండ్ దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇయర్ రింగ్స్ కూడా లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్ ఇచ్చారండి, బుట్ట మోడల్ ఇచ్చారు. ఇవి ఇయర్ రింగ్స్. ఇక్కడ పైన లక్ష్మీదేవి, ఇక్కడ లక్ష్మీదేవి వచ్చేసి కింద అండ్ రూబీస్ అంటారు కదా, ఆ రూబీ గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్తోని ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ కింద గోల్డెన్ బాల్స్ ఇచ్చారు. సో దానివల్ల ఏమైందంటే మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుందండి ఇవి పెట్టుకుంటే. మనకి ఎప్పుడైనా సరే ఇలా ఫినిషింగ్లో అంటే కింద మనకి ఇలాంటి పర్ల్ వాటికంటే ఇలాంటి గోల్డెన్ బాల్స్ ఉన్నవి పెట్టుకోవడం వల్ల మంచి ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది. వీటి వల్లనే మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుంది వీటికంటే. అంటే శారీస్ మీదకి ఇలాంటి గోల్డెన్ బాల్స్ ఉన్నవి ప్రిఫర్ చేస్తే ఏంటంటే మనకి ఇంకా మంచి ట్రెడిషనల్ లుక్ అనేది ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట. సో ఇవి బుట్టలు అయితే, ఈ బుట్టలు వచ్చాయి చైన్ మీదకి బాగా సెట్ అయ్యేటట్టు. సో నెక్స్ట్ తీసుకుంది అయితే ఇది.
హారం తీసుకున్నానండి నేను. దీని పిక్ కూడా నేను సైడ్లో ఇంక్లూడ్ చేస్తాను. ఇది సో చూసారు కదా, ప్యాకింగ్ అయితే ఇలా వస్తుందండి మీకు. మంచి ఈ కవర్స్లో ఇలాంటి కవర్స్ ఉంటాయి కదా, ఇలాంటి కవర్స్లో మంచిగా ఫస్ట్ ప్యాక్ చేసేసి అండ్ అవి కూడా అటు ఇటుకు కూడా సేఫ్గా ప్యాకింగ్తోనే వస్తాయండి ఇవి. అండ్ మీరు ఎప్పుడైనా సరే చైన్స్ ఇట్లా యూస్ చేసిన తర్వాత మళ్ళీ ఈ కవర్స్ ఉంటాయి కదా, ఈ కవర్స్లోనే పెట్టేయాలి. దానివల్ల ఏమవుతుంది అని అంటే చైన్స్కి ఉన్న షైన్ కావచ్చు, ఆ గ్లో కావచ్చు, లేకపోతే వాటికున్న కలర్ కావచ్చు, లేకపోతే అది పోకుండా ఉంటుంది. అవి ఎలా ఉన్నాయో మనం పర్చేస్ చేసినప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి అన్నమాట. సో ఈ వైట్ కలర్ కవర్స్ అనేవి అందుకు హెల్ప్ అవుతాయి. వాటి ఒరిజినల్ షైన్ని పోగొట్టకుండా ఉంచడానికి హెల్ప్ అవుతాయి. వాటికి ఏమైనా డస్ట్ ఉన్నా ఇవి తీసుకుంటాయి అనమాట. సో ఇట్లాంటి కవర్స్లోనే ఉంచండి మీరు చైన్స్ వాడినా కూడా, సో దట్ మీకు ఆ షైన్ అనేది పోకుండా ఉంటుంది చైన్స్కి. సో నేను తీసుకున్నదైతే ఇది. మళ్ళీ ఇది మంచి డబ్బాలు, మంచి దానికి సెట్ అయ్యే మంచి డబ్బా ఇచ్చేసారు దీనికి వాళ్ళు సపరేట్గా. ఇది రావడమే ప్యాకింగ్ ఇలా వచ్చిందండి. సో ప్యాకింగ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది తన దగ్గర అయితే. సో నేను ఏది చూసి తీసుకున్నానైతే పిక్ ఇంక్లూడ్ చేస్తాను. సో ఇట్లా వచ్చింది ప్యాకింగ్ మొత్తం. సో ఇది చెప్పాను కదా, మ్యాట్ ఫినిషింగ్లో లాంగ్ హారం అండి. ఇది మ్యాట్ ఫినిషింగ్లో నాకు ఈ మధ్య లక్ష్మీదేవి బిళ్ళతోని ఒక లాంగ్ హారం కావాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. బట్ నాకు నచ్చలేదు, ఇప్పటివరకు ఏది నచ్చలేదు మోడల్. నాకు ఇది నచ్చింది. ఇది నచ్చి వెంటనే నేను ఆర్డర్ పెట్టుకున్నాను. లక్కీలీ అవైలబుల్ ఉంది అంది తను, ఇక్కడ వెంటనే పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా, లక్ష్మీదేవి బిళ్ళ అనేది చాలా పెద్దగా వచ్చింది. అట్లా లాకెట్స్ అనేవి పెద్దగా రావటం వల్ల ఏమంటారు, ఇట్లాంటి లాంగ్ చైన్స్కి లాకెట్స్ అనేవి పెద్దగా రావటం వల్ల లుక్ అనేది చాలా గ్రాండ్గా వచ్చేస్తుందండి. మీరు ఓన్లీ లాంగ్ చైన్ వేసుకున్నా సరే చాలా లుక్ ఉంటుంది. సో అందుకని మోస్ట్లీ నేనైతే ఎక్కువ లాంగ్ చైన్స్ వచ్చేసరికి ఎక్కువ ఇట్లాంటివి లాకెట్స్ పెద్దగా ఉండాలన్నట్టు అనుకుంటాను. నాకు ఇది చూడగానే నచ్చింది. చూసారు కదా, లాకెట్ మీకు కనిపిస్తుంది అనుకుంటా, ఈ లక్ష్మీదేవి లాకెట్. సో ఇది లాకెట్ అయితే ఇలా వచ్చింది. ఇక్కడ లక్ష్మీదేవి మధ్యలో ఉన్నారు. అండ్ సైడ్లో వచ్చేసరికి ఇవంతా ఏమంటారు, స్టోన్స్, పింక్ స్టోన్స్తో మంచి ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ ఇవి గోల్డెన్ బాల్స్ వచ్చేసాయి. అండ్ సైడ్లో ఇలా లైక్ పికాక్స్ అంటారు కదా, అలాంటి పికాక్ డిజైన్ వచ్చింది. సో ఇది. అండ్ చైన్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి, చైన్కి వచ్చేసరికి ఇక్కడ మొత్తం పింక్ స్టోన్స్తో, సైడ్లో పింక్ స్టోన్స్తో మంచి ఫినిషింగ్ ఇచ్చారు. సైడ్లో చాలా అంటే చాలా బాగుందండి. ఇది మంచి పింక్ స్టోన్స్ వచ్చి లక్ష్మీదేవి బిల్ల వచ్చేసరికి మనకి చాలా మంచి ఏమంటారు, ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది ఇది ఒక్కటి వేసుకోగానే. నేను యాక్చువల్గా ఇది ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, దానికి వేసుకుందామని ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట. సో నేను పింక్ శారీ చూస్ చేసుకున్నాను ఆ రోజు కట్టుకోవడానికి. సో అందుకని నేను లక్ష్మీదేవి లాంగ్ హారం వేసుకుందాము అన్నట్టు ప్లాన్ చేస్తున్నాను. నేను ఆ రోజు ఖచ్చితంగా వీడియో ఇంక్లూడ్ చేస్తాను, మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను ఎలా ఉంటుంది అనేది. సో ఇది ఇలా వేసుకుంటే చూసారు కదా, వేసుకోగానే ఎంత గ్రాండ్ లుక్ వచ్చేసింది. ఒక్క చైన్ వేసుకుంటే చాలు ఎంత గ్రాండ్ లుక్ వచ్చేసింది. లాకెట్ వల్లనే మంచి లుక్ వచ్చింది. లాకెట్ పెద్దగా ఉండటం వల్ల మంచి లుక్ వచ్చింది దీనికి. చూసారు కదా. సో ఇది మొత్తం మ్యాట్ ఫినిషింగ్ అండి. మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేసింది ఈ లాంగ్ హారం మొత్తం. సో ఇది కనిపిస్తుంది. సో ఇది ఇయర్ రింగ్స్ వచ్చేసరికి బుట్ట వచ్చాయి. ఇంటి బుట్ట వచ్చాయి. ఇవి కూడా ఇయర్ రింగ్స్ కూడా సపరేట్గా ఇలాంటి కవర్లో మంచి ప్యాకింగ్తోనే వస్తాయి అన్నమాట. మనకి ప్యాకింగ్ గురించి కూడా ఏం టెన్షన్ లేదు. సో ఇయర్ రింగ్స్ వచ్చేసరికి ఇలా వచ్చాయి. కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడ పింక్ స్టోన్ వచ్చింది జస్ట్ పైన. ఇది ఫ్లవర్ టైప్ వచ్చింది డిజైన్. ఫ్లవర్ టైప్ వచ్చి పింక్ స్టోన్ వచ్చేసింది. అండ్ కింద బుట్ట, ఇక్కడ బుట్ట మధ్యలో ఇక్కడ పైన ఇదంతా పింక్ స్టోన్స్కి మధ్యలో పికాక్స్ వచ్చాయి. చిన్న పికాక్స్ ఉంటాయి కదా, ఇవి చిన్న పికాక్స్ వచ్చాయి బుట్ట మధ్యలో. అండ్ కింద ఫినిషింగ్ మొత్తం గోల్డెన్ బాల్స్ ఇచ్చేసారు.
సో చెప్పాను కదా గోల్డెన్ బాల్స్ బుట్టకి ఉంటే అయితే లుక్ అయితే చాలా అంటే చాలా ట్రెడిషనల్గా వచ్చేస్తుంది మనకి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి కావాలంటే. నార్మల్ బుట్టల కంటే ఇలా గోల్డెన్ బాల్స్ ఉన్న బుట్టలకి చాలా మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుంది. సో ఇలా వస్తాయి బుట్టలు. సో ఇది నేను తీసుకున్న నెక్స్ట్ చైన్ అయితే ఇదనమాట. నేను వీటి ప్రైస్ డీటెయిల్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇంక్లూడ్ చేస్తాను. సో మీరు అక్కడ చెక్ చేసుకోండి. మీకు ఇందులో ఏది నచ్చినా సరే నేను తన డీటెయిల్స్ కంప్లీట్గా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు ఇందులో ఏదైనా నచ్చినట్లయితే తన దగ్గర అవైలబుల్ ఉందేమో చెక్ చేసుకొని మీరు పర్చేస్ చేసుకోండి. అండ్ తన దగ్గర ఇదే కాదు చాలా మంచి కలెక్షన్ ఉందండి. మీరు ఒక్కసారి ఇన్స్టాగ్రామ్లో శివి కలెక్షన్స్ అనే పేజ్ విజిట్ చేసి మీరు ఒక్కసారి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. సో అదనమాట నేను తీసుకున్న శివి కలెక్షన్స్ జ్యువెలరీ కలెక్షన్. హోప్ ఇది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.